విద్యాశాఖలో జీవో 117 రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 117 వల్ల 10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలి వెళ్లిపోయారన్నారు. జీవో 117 రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. గత గవర్నమెంట్ లో 117 జీవో తీసుకొచ్చి 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఫలితంగా 10 లక్షల మంది పిల్లలు మన పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్లారు. 12,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు అయ్యాయి. 6,000 పాఠశాలలు మూతబడ్డాయి. మరి ఈ గవర్నమెంట్ రాకముందే 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి కట్టుబడి 117 రద్దు చేస్తామని చెప్పి ఏదైనా సమస్యలుంటే మీరు ప్రతి వారము కమిషనర్తో మీటింగు ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నారు. చాలా సమావేశాలకు వెళ్ళాం. మేము ఏ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా మేమిచ్చిన విద్యా వ్యవస్థకు ఉపయోగపడే సూచనలు వాళ్ళు పరిగణలోనికి తీసుకోలేదు. పాఠశాలలంటే 1 నుంచి 5 ప్రైమరీ పాఠశాలలు గాను, 6 నుంచి 10 లేక 12 ఉన్నత పాఠశాలలు గాను ఉంచాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న పాత విధానం, ఆచరణలో ఉన్న విధానం. దాన్ని తీసేసి ఈ రోజున 9 రకాల పాఠశాలల్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే గత గవర్నమెంట్ లో ఉన్నత పాఠశాలలు 3, 4, 5 తరగతులనే కలిపారు. కానీ ఈ గవర్నమెంట్ లో 1 నుంచి 5 తరగతులను కూడా ఉన్నత పాఠశాలలో కలిపి ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేస్తూ 9 రకాల పాఠశాలను ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీని వలన ఎంత నష్టం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి.